కాకినాడ జిల్లా పిఠాపురంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాడా అధికారుల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై అనేక సంస్థల నుంచి ఉపాధి అవకాశాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ వినయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆయా ఉచిత వైద్య సదుపాయాలతో పాటు జాబ్ మేళా కోసం వచ్చిన వారికి తాగునీళ్లుగా ఓఆర్ఎస్ మరియు జింక్తో కలిపిన నీరు అందజేశారు. అదేవిధంగా నిర్వాహకులు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్న అభ్యర్థులకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక స్థాయిలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ముఖ్య లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్స్ అధికారుల యొక్క ఆధ్వర్యంలో బడా పీడీ గారి యొక్క నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువకులకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండేలాగా చూడాలనేటువంటి ఏదైతే సదుద్దేశం ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ అధికారులందరూ కూడా మరి ఇటువంటి జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దానికి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి 28 కంపెనీలు రావడం జరిగింది. దాంట్లో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి నిమిస్ కానీ, లైఫాసిస్ కంపెనీ కానీ, అలాగే టెక్ మహీంద్రా నుంచి యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్, ఇలా చూసుకుంటే అన్నీ కూడా చాలా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ కానివ్వండి, 28 కంపెనీలు రావడం జరిగింది. ఈ కంపెనీలు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఎన్రోల్ రిజిస్టర్ చేసుకున్నారో వారిని ఇంటర్వ్యూ చేసుకుని సామర్థ్యం ఉన్నటువంటి అందరినీ కూడా ఈరోజు ఉద్యోగాల్లో తీసుకోవాలని నిర్ణయించడం, దానికి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఏ విద్యార్థులకు కూడా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో వారందరికీ కూడా మరి మధ్యాహ్నం కూడా ఒక లంచ్ ఏర్పాటు చేయమంటాం. అలాగే వారందరికీ కూడా ఎక్కడ ఇంటర్వ్యూలో అభద్రతకు గురి కాకుండా ఫెసిలిటేటర్స్ కూడా ఏర్పాటు చేయటం, డౌట్స్ ఉంటే వారి దగ్గర తెలుసుకుని ఇంటర్వ్యూకి హాజరయ్యే విధంగా, అలాగే వచ్చినటువంటి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి అభ్యర్థి ఒకే కంపెనీ కాకుండా 2-3 కంపెనీలు కూడా ఇంటర్వ్యూ చేయించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఇది చాలా చక్కటి కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం చదువుకున్నటువంటి ప్రతి యువకుడు మరి ఏదో ఒక ఉద్యోగంలో స్థానం సంపాదించి వారి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తారో వారందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన స్థానిక శాసనసభ్యులు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి ఇంత చక్కగా మరి పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దీనికి బడా అధికారులు కానీ, స్థానిక ఎంపీడీఓస్ కానీ, మరి ఈ పాలిటెక్నిక్ మరి ప్రిన్సిపాల్స్ కానీ అందరూ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే మన రాష్ట్ర ఆదేశాల మేరకు ఒక జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళా యాక్చువల్గా 1 మంత్ బ్యాక్ నుంచి మేము కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసాం. సో ఇందులో ముఖ్యంగా సార్ చెప్పింది ఏంటంటే ముందుగానే ఒక స్కిల్ సెన్సస్ అనేది కండక్ట్ చేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా మేము లాస్ట్ 1 మంత్ నుంచి కూడా స్కిల్ సెన్సస్ సర్వే ఒక యాప్ తయారు చేసి యాప్ ద్వారా మొత్తానికి ఈ 3 మండలాల్లో ఇవ్వడం జరిగింది.
సో దాంట్లో మనకు ఆల్మోస్ట్ ఒక 5,000 మంది వరకు రిజిస్టర్ అయ్యారు. ఆ రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళ యొక్క అంటే యాస్పిరేషన్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా మేము ఇక్కడ కొన్ని కంపెనీస్ని కాంటాక్ట్ చేసి, అలాగే మన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు కానీ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు కానీ వారి సహకారంతో ఈ జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడానికి ఈరోజు మనం మొదలుపెట్టామండి. సో ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే 28 కంపెనీలు వచ్చినాయి. దాంట్లో మన సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నాయి, అలాగే ఈవెన్ హాస్పిటాలిటీ, సర్వీస్ సెక్టర్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో పిల్లలు కూడా క్వాలిఫికేషన్స్ 10th స్టాండర్డ్స్ నుంచి పీజీ వరకు సాఫ్ట్వేర్ కానీ, బీటెక్లు కానీ, ఆర్ బయాలజికల్ సైన్సెస్, ఈవెన్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్, 10th పాస్ ఫెయిల్ కూడా మనకు కొన్ని కంపెనీస్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పారు. సో ఆ విధంగా మనకి ఇక్కడ పిల్లలు కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 1,000 మెంబర్స్ గ్యాదర్ అవ్వడం జరిగింది. దాంట్లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి అవకాశం కల్పించాము. అలాగే మన పాలిటెక్నిక్ కాలేజ్లో ప్రిన్సిపాల్ గారితో మాట్లాడితే మనకి ఆశ్రయం ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా మేము వాటర్ కానీ, లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం లంచ్, బ్యాక్ లంచ్ ప్రొవైడింగ్ కానీ అన్నీ జరుగుతూ వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ వాళ్ళన్ని కంపెనీస్లోని వాళ్ళకి ఇష్టమైనటువంటి కంపెనీస్ చూస్ చేసుకుని వాళ్ళ ముందుకెళ్ళి అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన జరుగుతుంది. మేము సాయంత్రం వరకు ఈ ప్రోగ్రామ్ అంతా మానిటర్ చేసుకుంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఒక మాట ఇచ్చారు. ఏ విద్యార్థి కూడా ఉద్యోగం గురించి దూర ప్రాంతాలకు వెళ్లకుండా పిఠాపురం పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆయన ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు. అది నిలబెట్టుకుంటూ ఆయన ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ ఒక మెగా జాబ్ మేళా జరిగేటట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే మన పిల్లలు మన దగ్గర ఉంటేనే వాళ్ళు బాగుంటారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరగా ఉంటేనే వాళ్ళని చూసుకోగలుగుతారు. ఈ విధంగా మనం ఉద్యోగాల గురించి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అటు పిల్లలు ఇబ్బంది పడకుండా, ఇటు తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఈ విధంగా దగ్గరలో ఉన్న కంపెనీలతోనే ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఇంచుమించు 1,500 ఉద్యోగాలకి ఇవాళ అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే ఒక 5,000 మంది రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. వాళ్ళ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ కంపెనీని చూస్ చేసుకునే ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అంటే ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ మన పాడా డైరెక్టర్ డాక్టర్ శివరాం ప్రసాద్ గారు, అలాగే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ గారు, తర్వాత పాడా డైరెక్టర్ ఏపీడీఓ గారు, ఎంపీడీఓ గారు అందరూ కూడా విద్యార్థుల శ్రేయస్సుని, నిరుద్యోగుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఇక్కడ అవకాశాలు వాళ్ళకి కల్పించారండి. నా పేరు గోపీకృష్ణ, నేను డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ మేళా కండక్ట్ చేశాము. దానికి 723 మంది హాజరయ్యారు. దాంట్లో 427 మంది షార్ట్ లిస్ట్ అయ్యారండి. ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూస్ అయిపోయింది. దాంతో రేపు 2 days తర్వాత వాళ్ళకి దాన్ని కూడా కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళకి ఈమెయిల్స్, ఫోన్లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఎవరెవరు ఎక్కడ జాయిన్ అవ్వాలని కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు.